ఉంచట్లేదు కాబట్టి చూడ ఆత్మలో మనకేముండాలి, ఎదుగుదల ఉండాలి. ఈరోజు చూడ సరైనది ఆత్మను వదిలిపెట్టేసి చూడ శరీరాన్ని ఏం చేస్తున్నారు, ఎదుగుదల పెంచుతున్నారు. కాబట్టి చూడ ఆత్మని చూడ అభివృద్ధి చెందేలా చేయండి. అంతేగాని చూడ నీకు ఆత్మ అభివృద్ధి చెందితేనే నీవు అభివృద్ధి చెందుతావు. చెప్పలేడుగా ఏం చెందాలా, మీకు ఎదుగుదల ఏది ఉండాలి, ఆత్మ ఉండాలి, శరీరం కాదు. శరీరం ఎదిగితే ఏముంటుంది చూడ, తర్వాత నష్టమే. అందం మోసగారు సౌందర్యం, అందం మోసగారు సౌందర్యం వ్యర్థం. ఈరోజు చూడ ఈరోజు అందం మోసగారు సౌందర్యం వ్యర్థం. ఈరోజు చూడ గడ్డి ఎండిపోను, పూరాలిపోను, దేవుడి వాక్యం స్థిరంగా ఉంటుంది. కాబట్టి కూడా గట్టిలాగా పూలాగా కాదు, కానీ కూడా దేవుడి పూలు నడుపుతాం. గట్టి ఎండిపోతే ఊరాలిపోతే, కానీ దేవుడి వాక్యం అలాగే నిలుచుంటుంది. కాబట్టి కూడా దేవుడు వాక్యాన్ని వెంబడించు. ఈరోజు దేవుడు వాక్యాన్ని వెంబడించే వాడివైతే కూడా ఈరోజు ఒకటే దేవుడు చెప్తున్నట్టు చూడ, ఏమని చెప్పినట్టే నీ జీవితంలో ఆత్మీయత ఎదుగుదల ఉండాలంట. ఎదుగుదలని ప్రభు చెప్తున్నా ఏంటంటే, మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దమోలే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభు యొక్క ఆత్మ చేత పురుషుడు మనం ఏం చేయాలంట, మార్చబడాలంట. ఆయన పోలికలో ఉండాలంట. మనం పురుషుడా ముసుగు లేని వారిగా ఉండాలి, ముసుకున్న వారిగా ఉండకూడదు. అవును కదా, ఆ ముసుగు చూడ ఆత్మ ముసుగేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఆత్మకి చూడ హృదయానికి చూడ ఏం చేస్తున్నారు, ముసుగు లేని చూడ తప్పెట్టేస్తున్నారు. కాబట్టి చూడ ముసుగు తీసేయండి, పెయింట్ తీసేయండి. దేవుడు ఎలా పోలికలో ఉన్నాడో అలాగే మనం ఉండాలి. కాబట్టి ఆ పోలికలోనే మనం ఉండాలి. ప్రభు ఏం చెప్తున్నాడు, ఈరోజు చూడ నీవు ముసుగు లేని పిసోడ ముఖముతో ఉండాలంట. నేను ముసుగేత పిసోడు కనపడతా, అద్దంలో ముసుగు వేసుకున్నాం, అద్దంలో కనపడతాం మనం, ముసుగు తీయతే కనపడతాం. కాబట్టి పిసోడ ఆ ముసుగు తీసేసి నువ్వు ప్రభు కనపడాలి. కొట్టు చెప్పలాడిగా ముసుకున్నంత సేపు దేవుడు కనపడు, అవునా కదా. ముసుగు వేసుకున్నంత సేపు దేవుడు కనపడు. ఈరోజు పిసోడ కాబట్టి ఆ ముసుగు తీసి దేవుడు కనపడమని చెప్తాడు. ఆ ముసుగు అంటే ఏంటి, దేవునికి విరుద్ధమైనది సాయంత్రం పెట్టకూడదు. ఈరోజు చూడ ఎటు దొరకకూడదు. కాబట్టి చూడ మనం ఆదివారం అంటే చూడ దేవుని యందు భయభక్తులు కలిగి 4వ అధ్యాయం 4వ వచనం, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుడని వ్రాయబడి ఉన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి వచ్చి ప్రతి మాట వలన జీవించినంట. రొట్టె వలన కాదంటమ్మా, ప్రార్థన చేయడం వలన కాదంట. ఎవరి మాట, దేవుని మాట వలన ఏముంది, దేవుని మాట వల్ల జీవించున్నామని రాయబడింది. ఇక్కడ ఏం చెప్పారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ఎవరి వల్ల మనం జీవిస్తున్నామా, దేవుడు మాట వల్ల. అవునా, అది మాట చెప్తే జరుగుతుందా లేదా. కాబట్టి ఇక్కడ దేవుడు మాట చెప్తే జరుగుతుంది. ఎలా అంటే చూడ, ఇప్పుడు ఈరోజు చూడ నువ్వేదో చేయాలనుకున్నావు, నీకు అనారోగ్యం వచ్చి మానేసావు, నిరుత్సాహం వచ్చి మానేసావు, డబ్బులు లేక మానేసావు. అవునా, మనుషుడి పని అలా ఉంటుంది, దేవుడి పని అలా ఉండదు. ఎలా ఉంటుందమ్మా, ఒకసారి కార్యం చేయాలని చూడ అయ్యేదాకా ప్రభు అయ్యేదాకా ప్రభు ఏం చేద్దాడు, నిద్రపోడు. హల్లెలూయా. మనుషులు ఏం చేద్దాం చూడ, డబ్బులు లేకపోతే ఆగిపోతాయి, అనారోగ్యం వస్తే ఆగిపోతాయి, నిరుత్సాహం అంటే ఆగిపోతాయి. చేతనా, నిరుత్సాహం ఉంటే చేత ఫుల్గా చూడ చేయలేడు, డబ్బులు లేకపోతే చేయలేడు, అనారోగ్యం వచ్చినా చేయలేడు. కాబట్టి పిసోడా ఎన్ని వచ్చిన పిసోడా ఒక్కసారి ప్రభు ఒకసారి అనుకున్నాడంటే అది జరిగే వరకు ఆపడు. కాబట్టి పిసోడా ప్రభుని ఈరోజు ప్రభు పిసోడా తలంచుకున్నాడంటే అది జరిగే వరకు ఆయన
నిద్రపోవడానికి చూడ ప్రభు మనకి తెలియజేస్తున్న చూడ ఇక్కడ ఆయన మాట వలనే రొట్టె మాత్రం కానీ బాధ ఆయన మీద మాట వలన ఆయన మాట ఆయన విశ్వాసం వలన ఏదైనా మనం చేయగలం. జీవితం కృషించే హృదయం క్షయమయ్యే శరీరో